వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూసేకరణ భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఉద్యమాలకు వామపక్ష పార్టీలు, కాంగ్రెస్తో పాటు మిగిలిన పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ప్రజలే నేరుగా ఉద్యమ బాట పడుతున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఖరేడు విలేజ్, ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఇండోసోల్ కంపెనీకి భూ సేకరణ సందర్భంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రభుత్వానికి ఏర్పడింది. మొత్తం 8,234 ఎకరాల భూమిని భూసేకరణ కింద తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కందుకూరు ఆర్డీఓను, ఇతర అధికారులను ఖరేడు గ్రామానికి పంపించి అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సభ వద్దకు దాదాపు 3,000 మంది పైనే ప్రజలు, భూములు కోల్పోయే రైతులు హాజరయ్యారు. ఈ భూసేకరణను మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, ఈ సభ ఇక్కడ జరపాల్సిన అవసరం లేదు, ఉన్న పళంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అల్టిమేట్ చేశారు అధికారులకు. వాళ్ళు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా కూడా మాకు ఏం నచ్చజెప్పాల్సిన అవసరం లేదు, మా భూములు ఇవ్వము, ఇక్కడ పవర్ ప్రాజెక్టు అవసరం లేదు, సముద్ర తీరము వెంబడి మేము ఎన్నో ఏళ్లుగా హ్యాపీగా జీవిస్తున్నాము, ఇప్పుడు వచ్చి మీరు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టొద్దు, మా భూములు కాజేయొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అధికారులకు అల్టిమేట్ ఇచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు కంటిన్యూస్గా ఆందోళన కార్యక్రమాలను కొనసాగించారు. రస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి 3 పార్టీల నుంచి నోరు మెదపలేదంటే పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండోసోల్ కంపెనీ ప్రస్తుతము గుడ్లూరు మండలంలో 115 ఎకరాల విస్తీర్ణంలో ఒక విద్యుత్ ప్రాజెక్టు నడుపుతుంది. అయితే వాళ్ళు మేము అక్కడ కాదు, ఖరేడు దగ్గర ఉలవపాడు మండలంలో మాకు ఎక్కువ భూమి ఇస్తే తీసుకుంటాం, అక్కడ విద్యుత్ ఉత్పత్తి బాగా ఉంటుంది, మాకు రవాణా కూడా అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కోరితే, వాళ్ళు కోరిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ సంవత్సరంలో 3 సార్లు పంటలు పండేటువంటి భూములు, పైగా ఉలవపాడు మామిడి అంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు లేరు. మామిడి పంట దాదాపు ఇప్పుడు వాళ్ళు తీసుకునే భూముల్లో 1000 ఎకరాలలో ఉంది. అదే కాకుండా సపోటా, అట్లాగనే బొప్పాయి, అదేవిధంగా నిమ్మ, జామ, రకరకాల పండ్ల తోటలు ఉన్నాయి. ఈ పండ్ల తోటలు అక్కడి రైతులకు వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటి తోటలు. అటువంటి తోటలు కూడా ఇప్పుడు ఈ భూసేకరణలో పోతూ ఉన్నాయి. పైగా ఉలవపాడు దగ్గర నుంచి అంటే హైవే ఇప్పుడు ఒంగోలు నుంచి నెల్లూరు పోయే హైవేకు అటువైపు ఇటువైపు నుంచి సముద్రం వరకు ఈ భూములు తీసుకోవడానికి నిర్ణయించారు. దీంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఖరేడు గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో రైతులంతా కన్నెర చేశారు, తీవ్రంగా ఆక్షేపణలు చేశారు. అంతకుముందు సిపిఎం, సిపిఐ వాళ్ళు కూడా పోయి వాళ్ళు రైతులు చేస్తున్నటువంటి ఉద్యమంలో పాల్గొని వాళ్లకు బాసటగా నిలిచారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనము ఆలోచించాలి. రాజధాని నగరంలో అమరావతిలో సుమారు 1,00,000 ఎకరాల భూమిని తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కింద తీసుకుంటా ఉంది. ఇప్పటికే ఒక 50,000 ఎకరాలు సుమారుగా తీసుకుంది. మరో 40,000 ఎకరాలకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇటీవలనే జారీ చేశారు. మంత్రి పి నారాయణ గారు ఏం చెప్తారంటే రైతులందరూ అనుకూలంగా ఉన్నారు, హ్యాపీగా భూములు ఇస్తున్నారు అంటున్నారు. నిజానికి అక్కడికి లోపలికి వెళ్ళి ఆ గ్రామాలలో తిరిగి రైతులను మనం గనక అడిగితే రైతులు చెప్తున్నది ఏంటంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, మేము ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక ఉన్నాం, చాలామంది వ్యవసాయ కూలీలు ఈ ప్రాంతం నుంచి హైదరాబాదో మిగిలిన ప్రాంతాలకు పోయి బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 50,000 ఎకరాల భూమి ఆల్రెడీ పోయింది. గత
6 ఏళ్లుగా ఇక్కడ పంటలు లేవు, కనీసము పనులు చేసుకుందామంటే పనులు దొరికే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు మిగిలిన గ్రామాలంటే పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కలిపి మొత్తం 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కింద తీసుకుంటున్నారు. 1 ఎకరం భూమి తీసుకుంటే 1000 గజాల స్థలము మేము ఇంటి స్థలము ఇస్తామట, కమర్షియల్ ప్లాటు ఇస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. గతంలో తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ప్లాట్లు అప్పగించలేదు. కనీసం ఒక లేఅవుట్లు అయితే కాగితాలలో ఉన్నాయి తప్ప ప్లాట్లు అప్పగించలేదు. ఇదిగో ఈ ప్లాట్ నీదని ఇంతవరకు చెప్పలేదు. ఇటు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కింద భూములు స్వాధీనం చేసుకోవటము, అట్లాగనే ఈ కంపెనీల వాళ్లకు ల్యాండ్ ఎక్విజిషన్ కింద భూములు స్వాధీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవటము, మొత్తంగా కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అలాగనే ప్రైవేటు భూములు కూడా అప్పచెప్పటానికి ప్రభుత్వం నిర్ణయించుకోవటాన్ని రైతులు అట్లాగనే భూములు కోల్పోయే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాను రాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఉద్యమంగా మారే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ పరిశీలకులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు.